ఈరోజు ఈ ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహంని ఓపెన్ చేయటం జరిగింది. అలాగే మనం చూస్తుంటే ఎస్సీ వాళ్ళందరినీ మభ్యపెట్టి వేరే డైరెక్షన్లో తీసుకురావడానికి ఈ విగ్రహం ఓపెన్ చేయటం జరిగిందని ఎస్సీ వాళ్ళందరికీ అర్థమైపోయింది. ఈ మోసపు ముఖ్యమంత్రి చేస్తున్న విషయాలన్నీ వాళ్ళకి అర్థమైపోయింది. మనం ఒకటి చూస్తుంటే ప్రతి ఎస్సీకి 200 యూనిట్లు కరెంటు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి ఎస్సీ వాళ్ళకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చేవారు. అలాగే విద్య దగ్గరికి వస్తే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేది పెట్టడం జరిగింది ఆ కాలంలో. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వటం జరిగింది. అలాగే ఈ ముఖ్యమంత్రి వచ్చాక ఈ ఫీజు రీయింబర్స్మెంట్స్ ఒకటి ఎగ్గొట్టి లేకపోతే డిలే చేయటం జరిగింది. అలాగే మనం చూస్తుంటే మదర్ టంగ్ అనేది తెలుగు, ఎస్సీ వాళ్ళకి మామూలుగా తెలుగులో మాట్లాడటం అలవాటు, అది ఒక మాతృభాష. అది కూడా వాళ్ళు స్కూల్స్లో ఆపేసి స్కూల్స్లో ఆపేయటం వలన చాలామంది పిల్లలు డ్రాప్ అవుట్ అవటం జరిగింది. అలాగే కార్పొరేషన్ నిధులు చేసి ఉపాధి కల్పించేవారు, అలాగే లోన్లు కల్పించేవారు. అలాగే ఎంతోమంది ఎస్సీ వాళ్ళకి ఆటోసు, ట్యాక్సీసు, అదేవిధంగా ఇన్నోవాలతో పాటు కూడా ట్యాక్సీలు ఇవ్వటం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ ఆపేయటం జరిగింది. అలాగే చూస్తుంటే మనం ఎస్సీ వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయి. ఈ ఆరోగ్యశ్రీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎంబర్స్ చేయట్లేదు కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ ద్వారా పేషెంట్స్ ఎవరైతే వస్తున్నారో వారిని ఈ హాస్పిటల్స్ కూడా తీసుకోవటం జరగట్లేదు. అలాగే చూస్తుంటే ఎన్నో దాడులు, హత్యలు, అత్యాచారాలు. అలాగే చూస్తుంటే పక్కనున్న విశాఖపట్నంకి డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా మాస్క్ అడిగిన కరోనా టైంలో మాస్క్ అడిగినందుకు ఎంత ట్రబుల్ చేశారో మన అందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగానే డాక్టర్ అనితారాణి చిత్తూరులో మహిళ ఎస్సీని కూడా ఎంతో ట్రబుల్ చేయటం జరిగింది. అలాగే మనందరికీ తెలిసిన విషయమే కోడి కత్తి శ్రీను అనేది ఆయనకి బెయిల్ ఇవ్వకుండా ఆయనని జైల్లో ఉంచి ఆయన తల్లి అన్నయ్య నిరాహార దీక్ష చేస్తుంటే దానికి కూడా అనుమతులు ఇవ్వకుండా ఇవన్నీ ఈ ప్రభుత్వం అరకట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే చూస్తుంటే ఆఖరికి ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే దళితని హత్య చేసి ఈ ఎమ్మెల్సీ అనంతబాబు గారు డోర్ డెలివరీ కూడా చేయటం జరిగింది. ఈ విధంగా ఒక ఎస్సీ వాళ్ళని చిన్న చూపెట్టి వాళ్ళని సరిగ్గా చూసుకోకుండా సమాజంలో చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఎస్సీ వాళ్ళందరికీ ఇది పూర్తిగా అర్థమైపోయింది. జస్ట్ ఒక విగ్రహం పెట్టడం వలన వాళ్ళు ఏమి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మరు. వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందో వాళ్ళందరికీ అర్థమైపోయింది. ఇదంతా మనమందరం గమనించి మన ఓట్ హక్కుని చాలా జాగ్రత్తగా వినియోగించాలి. అదొకటే మన ఆయుధం, మన ఓట్ హక్కే మన ఆయుధం. దీని ద్వారా ప్రజలందరూ రేపు జగన్మోహన్ రెడ్డికి వారి బలం, వాళ్ళ సత్తా చూపెడతారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.